హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి. జిమ్మిచ్చు బ్లౌజ్ కటింగ్ అయితే చూసాము. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను చూడండి. మిడిల్లో మనం గీసుకున్న డ్రా నుంచి మిడిల్లో ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకో సైడ్ కూడా వేసేస్తున్నాను చూడండి. మనం కుట్టు వేసుకున్న తర్వాత మనం 3 ఇంచుల వరకు అయితే ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి. ఆ ప్లేట్ అయితే పెడుతున్నాను చూడండి. మనకి అక్కడ మనం 10 ఇంచెస్ వరకు పెట్టుకున్న జాగాల మనం చిన్నగా తీసేసుకోవాలి. మనకి చెస్ట్ కింద మాత్రము పెద్దగా తీసుకోవాలి. ఆ ప్లేట్ కూడా డ్రా చేశాను, చూశారు కదా. చూడండి, ఆల్రెడీ అయిపోయిందండి. మనం నడుము పట్టీలాగే ఇక్కడ క్రాస్ పట్టీలు ఏమి ఉండవు కదా, అందుకని నడుము పట్టీలాగే ఒక పట్టీ అయితే వేసేసుకోవాలి. అక్కడ నేనైతే ప్లేట్ని అయితే అడ్జస్ట్ చేస్తూ పెట్టి పెడుతున్నానండి. మనకి ఇప్పుడు నేను క్లాత్ అయితే పెట్టేశాను. ఓవరాల్గా దీన్ని హెమ్మింగ్ ఏమైనా అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే మడిచేసుకోవచ్చు. నేను చిన్న కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. హెమ్మింగ్ అయితే ఏం అవసరం లేదండి. ఇప్పుడు మనకి దాదాపు అయితే వెనక భాగం అయితే ముందు భాగం అయితే అయిపోయిందండి. ముందు భాగం అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు వెనక భాగానికి మనం ప్లేట్స్ అయితే పెట్టేసుకుందామండి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోతుందండి. వెనక భాగానికి ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను రెండు కూడా. నెక్ దగ్గర వరకు తీసుకుంటే బ్లౌజ్ అనేది స్టిఫ్గా చాలా నీట్గా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు వెనక నడుము పట్టి భాగాన్ని అయితే పెట్టేస్తున్నాను. నడుము పట్టి భాగాన్ని 2 ఇంచుల మందం అలా తీసేసుకొని నడుము పట్టి భాగాన్ని అయితే రెండు కూడా ఒకే సైడ్ జాయింట్ చేస్తున్నాను. వెనక సైడ్ ఉక్కులు కాబట్టి చూడండి, నేను దొడ్డు కుట్టు అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను హెమ్మింగ్ చేయిస్తాను వెనక సైడ్ కాబట్టి. ఓకేనా. చూడండి, ఇప్పుడు మనము స్కాలప్ డిజైన్ అండి. వెనకాల మనము లైనింగ్ అయితే వేసేసుకొని క్లాత్ ఇలా పెట్టేసుకొని రౌండ్గా స్కాలప్ అయితే ఎలా ఉందో అలాగే మనము స్టిచ్చింగ్ అనేది అయితే చేసుకోవాలండి. తర్వాత నీట్గా చూడండి అక్కడ ఎలా వచ్చిందో లైనింగ్ క్లాత్కి నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న కచ్చకలు అలాంటివి అలా పెట్టేసుకొని మనకి మిగతా ఎక్స్ట్రా ఉన్న కాటన్ క్లాత్ అయితే కట్ చేసేసుకొని దాన్ని అలా మడిచేసి కుట్టు అయితే వేసేసుకోవాలండి. రౌండ్గా ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో అలా మొత్తానికి ఆ కుట్టు అయితే వేసేసుకోవాలండి. అది మనకి మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు 2 చేతులు అలా వేళ్ళు పెడుతూ అలా తీస్తే మనకు స్కాలప్ డిజైన్ అయితే వస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను సన్నటి కుట్టు అయితే వేస్తున్నానండి. అక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి స్కాలప్ అనేది కరెక్ట్గా రాదు. నేను మొత్తం వేసేసుకున్నాను. చూడండి, మనకి 2 పార్ట్స్ అయితే చేసేసాను. ఇప్పుడు మనము వెనక ఉక్కులండి, వెనక ఉక్కులు పెడుతున్నాం కాబట్టి మనకు కాజా పట్టి ఉక్కుల పట్టి అయితే పెట్టేసుకుందామండి. నేను చేతి పనే చేయిస్తానండి. ఎందుకంటే వెనకాల మనం మిషన్ కుట్టుతో వేసినవి అవి కరెక్ట్గా ఉండకుంటే ప్రాబ్లం అవుతాయి కాబట్టి నేను చేయి పనే చేయిస్తాను ఖచ్చితంగా. చేతి కాజాలు అయితే వేయిస్తాను. నేను ఉక్కుల పట్టి కాజా పట్టిని అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి, పెట్టిన తర్వాత అలా మిగిలినదైతే మనము మన బక్రం అయితే తీసేసుకుంటే అలా నీట్గా కనిపిస్తుందండి. చూడండి, ఉక్కుల పట్టి కాజా పట్టి కరెక్ట్గా సరిపోయింది. హైట్ కానీ కరెక్ట్గా ఉంది. ఓకేనా. ఇప్పుడు మనము ముందు భాగానికి సేమ్ స్కాలప్ డిజైన్ అయితే తీసేసుకోవాలి కాబట్టి అక్కడ లైనింగ్ క్లాత్ పెట్టిన తర్వాత మనం పెట్టుకున్న బక్రం పైకి వచ్చేలాగా చూసేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకొని సేమ్ స్కాలప్ డిజైన్ అలాగే మనము ఎలా అయితే బక్రం పెట్టుకున్నామో అలాగే దాని చుట్టూ దానిపైన రాకుండా కుట్టు అయితే వేసేసుకోవాలండి. నేను కుట్టు అయితే మొత్తం వేసేసుకున్నాను. దానికి దగ్గరగా మనము కొంచెం కొంచెం చూసుకుంటూ కట్ అయితే చేసేసుకోవాలండి. మనకి ఆ ఖర్చుల దగ్గర చిన్న చిన్న కచ్చకాలు అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, నేను కట్ చేసేసుకున్నాను. మనకి ఎక్స్ట్రాగా ఉన్న కాటన్ క్లాత్ అయితే మనం రౌండ్గా కట్ చేసేసుకుందామండి. మనకి ఎంత అవసరం ఉందో అంతే తీసేసుకుంటే సరిపోతుందండి. తీసేసుకున్నాను. తర్వాత మనం దీన్ని అయితే మడిచేసి లోపలికి ఒక కుట్టు అయితే వేసేసుకుందామండి. వేసేసానండి. ఇప్పుడు ఓవరాల్గా స్కాలప్ డిజైన్ అయితే అయిపోయిందండి. నేను ఆల్రెడీ తీస్తున్నాను. చూడండి, వేలుతో ఇలా అంటే సరిపోతుందండి, వచ్చేస్తుంది. ఎందుకంటే మన లోపల స్కాలప్కి మనమైతే క్యాన్వా వేసాం కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ నేను సన్నని కుట్టు అయితే వేస్తున్నానండి. ప్రతిదానికి సన్నని కుట్టు అయితే వేయాల్సి వస్తుందండి. కొందరు పైపింగ్ కూడా పెడతారండి. పైపింగ్ పెట్టేది కూడా నేను ఇంకొక వీడియోలో పెడతాను ఖచ్చితంగా. చూడండి, మన యూట్యూబ్ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్త వీడియోలు అయితే వస్తాయండి. మీరు
షేర్ చేయడం వల్ల ఇంకో కొందరికైతే చేరుతాయి. బ్లౌజ్ అండి మనం అటాచ్ చేసుకున్నాం కదా, ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఆల్రెడీ అటాచ్ చేసిన బ్లౌజ్కి కుట్టు అయితే వేసుకోవాలి. నేను కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం మనకు అతుకులు అయితే పడతాయి కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి దానికి కాటన్ పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుంటే మనకి అతుకులు అనేటివి నీట్గా కనిపిస్తాయండి, బయటకు కనిపించకుండా ఉంటాయి. చూడండి నేను చూపిస్తున్నాను, ఇక్కడ బయటకు కనిపించకుండా ఉంటాయి. మనకి ఎంత అవసరమో అంత తీసేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంత సమానంగా 2 సైడ్లు మనం అలా పెట్టాలండి. 2 చేతులకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము వెనక భాగం ముందు భాగాన్ని ఫస్ట్ పెట్టేసుకొని వెనక భాగాన్ని అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న షోల్డర్ పార్ట్ దగ్గర మనం చంక భాగానికి ఎక్కువగా వదిలేసుకొని స్కాలప్ దగ్గర కరెక్ట్గా వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మన షోల్డర్ పార్ట్ చంక దగ్గర అయితే కట్ చేసేసుకోవచ్చు. కాబట్టి మనం ముందు పెట్టే నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా వచ్చేలాగా చూసేసుకోవాలి. డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నేను డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడాలండి. కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓవరాల్గా కరెక్ట్ ఉన్నాయో లేవో అని షోల్డర్ది అయితే చూసుకోవాలి. ఇప్పుడు నేను చేతులు అయితే జాయిన్ చేస్తున్నానండి. షోల్డర్ దగ్గర మనం చిన్న కచ్చగా పెట్టుకున్న చేతు నుంచి అలా పెడుతూ 1 ఇంచ్ వరకు అయితే వదులుతూ కుట్టు అయితే వేసేసుకోవాలండి. సేమ్ యాస్టిస్ అలానే మళ్ళీ తిప్పి మళ్ళీ 1 ఇంచ్ వచ్చే వరకు అలా పెట్టి మనం కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ ఎలా కుడుతున్నా అని వేరే వాళ్ళు వచ్చి చూస్తున్నారండి. చూడండి ఇలా కుట్టు అయితే నేను వేసేసానండి. చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ అయితే బ్లౌజ్ అయితే మొత్తానికి. నేను 2 చేతులు అయితే జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు 2 చేతులు కూడా మనకి అయిపోయాయండి. చూడండి ఫుల్గా వర్క్ ఇచ్చారు కాబట్టి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు సమానంగా ఉన్నాయా లేవా అని అయితే చూసుకోవాలండి. షోల్డర్ పార్ట్ నుంచి చేతులు కూడా సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. చూసేసుకున్నాను, కరెక్ట్గా ఉంది. లేదు ఎక్కువ తక్కువ ఉంటే ఖచ్చితంగా కుట్టు అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూడండి షోల్డర్ పార్ట్ నడుము దగ్గర చేతి మొదల దగ్గర కరెక్ట్గా ఉన్నాయండి. నేను ఫస్ట్ నడుము నుంచే కుట్టు అయితే వేసేసుకుంటానండి. నార్మల్ కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏమి కొలతలు అయితే పట్టలేదు. మనము ఇప్పుడు మన టేబుతో మనం రాసుకున్న కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని ఇప్పుడు టేబుతో ప్రతిదీ కొలవాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా మనకి ఇక్కడ నడుము వచ్చేసి అయితే 28.5 ఉందండి. ఇక్కడ 30 వచ్చింది కాబట్టి నడుము దగ్గర మనం ఇంకొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చేతి మొదలు వచ్చేసి మనకి 10.5 ఇచ్చారండి. 10.5 అయితే కుట్టు అయితే వేసేసుకోవాలండి. 10.5 కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చంక భాగం దగ్గర అయితే ఖచ్చితంగా చూడాలండి. చంక భాగం దగ్గర 16 ఇంచులు ఇచ్చింది. 16 ఇంచులు అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. మళ్ళీ నడుము దగ్గర లూజ్ ఉంది కాబట్టి ఓవరాల్గా ఒక హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు అయితే స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం సేమ్ యాస్టిస్ ఇంకో చేయి కూడా సేమ్ అలాగే చూసుకుంటూ మనం పెట్టుకున్న ఇంకో చేతిని చూసుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలండి. నేను ఆల్రెడీ కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి చంక భాగం దగ్గర కూడా కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చూసేసుకొని పెట్టుకోవాలండి. మెయిన్ మనకి చేతి మొదలు సంక భాగం మళ్ళీ నడుము దగ్గర అండి, ఇవి కరెక్ట్గా వచ్చి స్ట్రెయిట్ లైన్గా వస్తే ఖచ్చితంగా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అదైతే గమనించాలండి. ఖచ్చితంగా కుట్టు అటు ఇటుగా ఉంటే అదంతా నార్మల్గా వచ్చినంత కరెక్ట్గా అయితే ఉండదు. చూడండి అక్కడ శారీస్ కోసం అయితే వేరే వాళ్ళు వచ్చారు. ఓకే అండి, ఇక్కడ నాకు 28 అయితే వచ్చింది. చూడండి మిగతా అంతా పెట్టిన తర్వాత ఇలా అండి బ్లౌజ్ మనకి బటర్ఫ్లై పెట్టమని చెప్పాను కదా, అది మీకు కావాలనుకుంటే మళ్ళీ నన్ను అడగండి, ఖచ్చితంగా నేను చెప్తాను ఎలా రెడీ చేయాలని. చూడండి ఇక్కడ నేనైతే పెట్టాను, ఉక్కులు పెట్టే పట్టికైతే పెట్టేసి అలా 2 నాడలు అయితే ఇచ్చాను షోకు. చాలా బాగుందండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే. ఓవరాల్గా అయిపోయిందండి. దీని మీద మీ కామెంట్ ఏమో మాకు చెప్పండి. ఓకే అండి.